అందరికీ నమస్కారం. రోజా విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఓజీ కాదు క్యాబేజీ. హైకమాండ్ నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే అది చదివేయడమేనా రోజా? బుద్ధి బుర్ర ఉండక్కర్లేదు నీకు. 2019 నుంచి 2024 వరకు ఇట్లాంటి దూషణల వల్లనే కదా మీరు ఇప్పుడు అధికారానికి దూరం అయిపోయినరు. ఇంకా సత్యాన్ని గుర్తించకపోతే ఎట్లా? మీకు హైకమాండ్ ఒకటే స్క్రిప్ట్ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ని ఎంత ఎంత రెచ్చగొడితే అంత మంచిదని మీరు అనుకుంటున్నారేమో, కానీ పవన్ కళ్యాణ్ని మీరు ఎంత రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ నిజాన్ని ఎప్పటికీ విస్మరించాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు, 2019 నుంచి 2024 వరకు మీరు పవన్ కళ్యాణ్ గురించి తిట్టిన బూతులు ఎట్లా మర్చిపోతాడు చెప్పండి. పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిల గురించి మీరు ప్రతి ప్రజావేదికల ప్రస్తావన తీసుకొచ్చి సూదులతో పొడిచినట్టు పొడిచిండ్రు కదా, అది ఎట్లా మర్చిపోతాడు చెప్పండి. ఆయన భార్యలకు, ఆయన పిల్లలకి సంబంధం లేని రాజకీయాల గురించి వాళ్ళ ప్రస్తావన ప్రజావేదికల మీద తీసుకొచ్చి వాళ్ళని సూటిపోటి మాటలని, వాళ్ళని వేధించి వాళ్ళ ఆత్మలను గాయపరిచింది ఎట్లా మర్చిపోతాడు చెప్పండి పవన్ కళ్యాణ్. మీరు 2024లో కూటమి గెలిచినప్పటి నుంచి మీరు ఒక విశ్లేషణకు వచ్చేసిండ్రు. ఇంకా కూటమి గెలవడానికి కారణము పవన్ కళ్యాణ్ అని. అంటే పవన్ కళ్యాణ్ ఓట్లు జీలనీయకుండా చేసిండు, అందుకే కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించిందని. అది కొంతవరకు నిజమే. ఎందుకంటే కూటమి విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రజావేదికలకి మాట్లాడడము, పవన్ కళ్యాణ్ ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించడంలో పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పాలి. మీరు రాజకీయంగా మాట్లాడితే ఎవరైనా కూడా దాన్ని ఈజీగా తీసుకుంటారు, కానీ మీరు అట్లా కాకుండా ప్రతి ఒక్కరిని మీకు కాదు అని అనుకున్న వాళ్ళని ఇంకా టార్గెట్ చేస్తూనే ఉంటారు. కానీ మీకు ఏంటంటే 2019 నుంచి 2024 వరకు అసలు తెలియదు పవన్ కళ్యాణ్ ఇంత రాటు తేలిపోతాడని, ఇంత మెచ్యూర్డ్ లీడర్గా మారిపోతాడని, చాలా మెచ్యూరిటీతో ఆలోచిస్తాడని మీకు అప్పుడు తెలియదు. అందుకే మీ నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. బోరుగడ్డ లాంటి వాళ్ళతోని విచ్చల విడిగా వండ బూతులు నోటితో మాట్లాడలేనివి, చెవులతో వినలేనివి అట్లాంటి మాటలు మాట్లాడి తిట్టించిండ్రు. దాని పర్యవసానం ఏమైంది? 2024లో ఘోర పరాజయం. నువ్వైతే నీ కాన్స్టిట్యుయెన్సీలో అడ్రస్ లేకుండా పోయినావు. నువ్వు మాట్లాడిన మాటలకి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ అంతవరకు పోయిన ఒక ఆడదాని పోయింది. నువ్వు అసలు ఆడదానివో ఇంకా ఏందో నేనైతే నోట్తో అనలేను, కానీ నాకు కొంచెం సంస్కారం ఉంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరో బొజ్జ ఐశ్వర్య అని అంట, పవన్ కళ్యాణ్ దద్దమ్మనంట, ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నాడంట, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని. ప్రశ్నిస్తే ఎవరు అరెస్ట్ చేయరు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రాజ్యాంగం అందరికీ రైట్ టు స్పీచ్ అనేది ఇచ్చింది, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్ అనేది ఇచ్చింది. కానీ రైట్ టు అబ్యూజ్ అనేది ఎవ్వరికి ఇవ్వలేదు. మన పరిధులు దాటి ఎప్పుడు మనం మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ నోట్లో అనే కాడికి ఆ ప్రశ్న రావని ఇంకా వాడి లుచ్చానో, వాడి లఫంగాడో, వాడిని ఏమనాలో నాకు అర్థం కాదు. వాడిని ప్రశ్నించొద్దు అన్నారు. ఎవరన్నారు? వేదిక ఎక్కంగానే మైకు పట్టుకోగానే బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు అర్ధరాత్రి. ఆడు ఏం మనిషో నాకు అర్థం కాదు. పెట్టుకొని ఇంకా వాడు నోటికి వచ్చినట్టు ఆ ముంగట ఉన్న ఒక 100 మందిని చూసి రెచ్చిపోయి దళిత క్రైస్తవ మహాసభనంట, దళితుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తలేరా, పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళలాగా అని నోటికి వచ్చినట్టు వాగినోన్ని మీరంతా సమర్థిస్తున్నారు. ఇదేనా మీ సంస్కారము? మీకు ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే ప్రశ్నించవచ్చు. ఇట్లాంటి వాళ్ళు ప్రశ్న రావణ్, బొజ్జ ఐశ్వర్య అంతా నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇదంతా వైసీపీ పెంపుడు కుక్కలే, చిల్లరకు వాగుతున్న వాళ్ళే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతి దానికి ప్లాన్ ఏ ఉన్నట్టే ప్లాన్ బి ఉంటుంది. ప్లాన్ ఏ అంటే వైసీపీ నాయకులతో తిట్టిస్తాడు, వైసీపీ నాయకులతో మాట్లాడిస్తాడు. ప్లాన్ బి అంటే ఇట్లాంటి చిల్లరగాళ్ళతో మాట్లాడిస్తాడు. అంటే గతంలో శ్రీరెడ్డి, బోరుగడ్డ అని వీళ్ళతో మాట్లాడించేటోడు అనమాట. అంటే పచ్చి బూతులు తిట్టాలంటే తిట్టలేరు కాబట్టి ఒక స్థాయి బూతులు తిట్టాలంటే కోడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా లాంటి వాళ్ళను వాడేటోడు.
ఇక ఆ స్థాయి దాటిపోయిందంటే ఇంకా పచ్చిబూతులు తిట్టాలంటే శ్రీరెడ్డి, బోరగడ్డ అని ఇట్లాంటివి అనమాట. అంటే ఇక విలువలు, విశ్వసనీయత, మంచి చెడు అనే దానికి ఎటువంటి అర్థం తెలియనటువంటి వీళ్ళ స్థాయి గురించి మనం మాట్లాడితే మన స్థాయి పడిపోతుంది. అట్లాంటి వ్యక్తులు వీళ్ళనమాట. జగన్మోహన్ రెడ్డికి వికృతి చేష్టలకు అసలు అర్థం పర్థం అనేది ఉంటుంది. ఎప్పుడైతే అధికారం కోల్పోయిండో 2024 నుంచి పిచ్చి పరాకాష్ఠకు చేరింది జగన్మోహన్ రెడ్డికి. ఎట్లనన్నా 29లో గెలిచేయాలని అనుకుంటున్నాడు. కానీ పాజిటివ్ పాలిటిక్స్ చేస్తేనే ఎవడైనా గెలుస్తాడు, నెగిటివ్ పాలిటిక్స్ చేస్తే ఎవ్వడు గెలిచినట్టు చరిత్రలోనే లేదు. 5 ఏళ్ళు అరాచక పాలన సాగించినావు. ఆంధ్ర ప్రజలను కన్నీరు పెట్టించినావు. అమాయకులను మీ కాళ్ళ కిందేసి తొక్కిండ్రు మీరు. మిమ్మల్ని ఎవడన్నా ప్రశ్నించినా, మీ అగైన్స్ట్గా గొంతులు వేసినా ఆ గొంతులను నొక్కేసిండ్రు, లోపలేయించిండ్రు, కేసులు పెట్టించిండ్రు, కొట్టించిండ్రు, గోడలు దుంకి వచ్చి అరెస్టులు చేయించిండ్రు. అవన్నీ ఎవరు మర్చిపోరు కదా. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్ల, పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడడం వల్ల, కూటమి భారీ మెజారిటీతో అంటే అఖండ మెజారిటీతో గెలిచింది అని పవన్ కళ్యాణ్ని కూటమికి దూరం చేస్తే మళ్ళీ గెలవచ్చు అన్న ఒక అత్యాశ అనమాట మీది. అది ఎప్పటికీ నెరవేరదు. ఎందుకంటే పడ్డోడు తెలుసు అనమాట. అతను పడ్డాడు, అతనికి మీ వల్ల అయిన గాయాలు అతను తొందరగా మర్చిపోడు. మీరేముంది తిట్టి మర్చిపోతారు, అతను మర్చిపోలేడు కూడా. మీరు మాట్లాడిన మాటలు అటువంటివి. మీరు ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, కుటుంబ సభ్యులందరినీ బజార్కి ఇచ్చిన వాళ్ళు మీరు. మీ మాటలు ఇన్ని రెచ్చిపోయి మళ్ళా కూటమికి వేరుగా పోయి పవన్ కళ్యాణ్ ఎందుకు తన కింద తననే నిప్పు పెట్టుకుంటాడా ఏంది? అన్నీ తెలుసు. సీఎం ఏంది ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అవుతాడు. అక్కడ కావాల్సిన వాళ్ళు లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే కదా సీఎంలు అయ్యేది. మీకైతే అవకాశం లేదు. ఎందుకంటే మీరు చేతులారా నాశనం చేసుకున్నారు. 5 సంవత్సరాలు విధ్వంస పాలన. మద్యపాన నిషేధం చేస్తా అని లిక్కర్ మాఫియాని నడిపించిండ్రు. చెప్పాలంటే ఇక మీవి చాలా అసలు. ఇప్పటికైతే ఈ మాత్రమే. ఇంకా వేరే వీడియోలో మీ గురించి చాలా మాట్లాడేది ఉంది, చాలా మాట్లాడతాను. థ్యాంక్స్ అండి విన్న వాళ్ళకి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరినీ. బాయ్.